మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. నాట్ ఓన్లీ హరీష్ రావుకు, కేటీఆర్ కాదు. మరి ఎవరికి గుండెల్లో ఉంచుకుంటుందో అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది, ఇది గమనించాలా. టీఆర్ఎస్ దుకాణం బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, భారతీయ రాష్ట్ర సమితి అని. ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం. ఎందరో జీవితాలు, పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్లను, పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్లను మీకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలలు మూసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ దక్కింది. మళ్ళీ అలా బీఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు. మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు. మేమెప్పుడు కూడా కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటారు. మాది ఒకటే స్లోగన్. పార్టీలు వేరే వేరే అయినా, సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేమందరినీ కూడా కుటుంబంలాగా భావిస్తాం. ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఇక్కడున్నా ఆ చెత్త నేరేస్తాం. తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి